సార్ అందరికీ నమస్కారం సార్. ఈరోజు నేను ఈ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి నంబర్ 1 న్యూస్ ఛానల్ స్టూడియోలో ఉన్నాను సార్. మీ అందరికీ దాదాపుగా నంబర్ 1 న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, మరి నేను ముఖ్యంగా ఈరోజు ఈ స్టూడియోకి రావడానికి కారణము, అలాగే మీ ముందుకు రావడానికి కారణం ఏమంటే, ఈ నంబర్ 1 ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా దాదాపు ఒక న్యూస్ ఏదైనా సమస్యలు ఎవరైతే ప్రజలు ఎదుర్కొంటున్నారో, అలాగే సామాజిక సమస్యలు అవి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సాధించుకోవాలనే అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టడము ఇది ఒక సంతోషించదగ్గ విషయం సార్. ఎందుకంటే చాలా న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి. అందరూ ఏదో యాక్సిడెంట్లు అయితే చనిపోతే న్యూస్ ప్రసారం చేయడము, లేదంటే చిన్న చిన్న ఇష్యూల మీద పెద్దది చేసి ప్రచారం చేయడము చేస్తున్నాడు తప్ప, ఎప్పుడైతే మరి ప్రజలు నిజంగా ఎవరికి చెప్పుకుంటే కూడా తీరని బాధలు, ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియనటువంటి వ్యక్తులు అనేక మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి అటువంటి సమస్యల్ని ఈరోజు నంబర్ 1 ఛానల్ గుర్తించి ఆ సమస్యల మీద వారి యొక్క బాధలను వ్యక్తం చేసి, మరి వారి నుంచే ఒక సలహా తీసుకొని ఏ విధంగా అయితే పరిష్కారం మార్గాన్ని కనుక్కోవచ్చునో దాన్ని ప్రభుత్వానికి చేరవేయడం అనేది అది చాలా సంతోషించదగ్గ విషయం సార్. ఎందుకంటే ఇది సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం అనేది మనిషి జీవితంలో నిరంతరం కొనసాగేది. అందులో ముఖ్యంగా ఈ రోజు కొంతమంది, నేను నంబర్ 1 ఛానల్ కు చాలా కాలం నుంచి కూడా ఇక్కడికి వచ్చిన బాధితులకు నేను నా వచ్చినటువంటి న్యాయ సలహాలు చెప్పడం కానీ, కోర్టులో కేసులు వేయడం కానీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య అనేక మంది పెన్షనర్స్ ఈ రోజు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు కానీ, లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో అది పోలీసు కానీ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు, మరి వాళ్ళ యొక్క పిఎఫ్లు కానీ, తర్వాత ఈఎల్ కానీ, సిఎల్ కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకు రాకపోవడంతో వాళ్ళు చాలా కలత చెందడము, వాళ్ళ యొక్క జీవన విధానం కొంచెం ఆర్థికంగా అస్తవ్యస్తం అవుతుంది. ఇవన్నీ కూడా మరి నంబర్ 1 ఛానల్ అధినేత అయినటువంటి సుధాకర్ నాయుడు గారికి తీసుకురావడం జరిగింది. ఆయన వెంటనే నన్ను పిలిచి దీన్ని ఏ విధంగా అయితే మనం ప్రభుత్వానికి చేరవేయాలి, అలాగే వీళ్ళ సమస్యల మీద మనం పరిష్కరిస్తే మీ వంతు సహాయం కూడా మాకు కావాలని చెప్తే, నేను వెంటనే సార్ గారికి చెప్పి నా వంతు సహకారము ఈ పెన్షన్ అసోసియేషన్కి ఏ విధంగా అయితే మనం న్యాయం చేయగలము, చట్టాల ద్వారా కానీ లేదా ఇతర పోరాటాల ద్వారా కానీ మేము ముందుంటామని చెప్పడం జరిగింది. అలాగే నేను నంద్యాల జిల్లా డోన్ పట్టణం నుంచి కూడా నేను నా సహా న్యాయవాది అయినటువంటి ఈశ్వరయ్య గారు అడ్వకేట్ సమస్యల మీద, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని డోన్ నుంచి దాదాపు మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పాదయాత్ర ద్వారా వెళ్ళి సమస్యలను ఆయనకు వివరించడం జరిగింది. అలాగే దానితో పాటు మరి ఈరోజు కామన్ మ్యాన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే పోలీస్ ద్వారా చాలా సఫర్ అవుతున్నారు. మరి ఈ పోలీసులు కానీ, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా అత్యంత దారుణంగా రాత్రికి రాత్రి 10-1 అడంగల్లో 1B రిజిస్టర్ పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా తీసేసి ఉదయానికల్లా కొత్త వాళ్ళ పేర్లు ఎక్కిస్తున్నారు. ఇటువంటి తప్పుడు పనులు చేసే తప్పుడు అధికారులను, అది పోలీసు కానీ రెవెన్యూ కానీ, ఇటువంటి అధికారులను శిక్షించనీక ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలని చెప్పేసి కూడా నా రెండో డిమాండ్ సార్. కనుక మేము ఈ విధంగా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాము. న్యాయవాదులకు తక్షణమే రక్షణ చట్టం కావాలి. రక్షణ చట్టం లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి న్యాయవాదులు ఎవరు కూడా న్యాయవాద వృత్తిని చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. కనుక మేము, అలాగే కామన్ మ్యాన్ కూడా సార్ ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. పోలీసులు, పబ్లిక్, కామన్ మ్యాన్ చాలా సఫర్ చేస్తారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సార్ అత్యంత దారుణంగా రాత్రికి రాత్రి కష్టపడి పనిచేసే రైతు యొక్క 10-1 అడంగంలో ఉన్నటువంటి 1B రిజిస్టర్లో ఉన్నటువంటి పేర్లను తీసేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా దుర్మార్గం సార్. మా దగ్గర సివిల్ కేసులు కూడా చాలా ఉంటున్నాయి. వాళ్ళు కోర్టులకు తిరగలేక, రెవెన్యూ ఆఫీసులకు తిరగలేక, ఎంఆర్ఓ చుట్టూ తిరగలేక, లాయర్ల దగ్గరికి రాలేక, మేము వాళ్ళ మాకు ఫీజులు ఇచ్చుకోలేక, హైకోర్టుకు వస్తే ఖర్చులు పెట్టలేక చాలా సఫర్ అవుతున్నారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు చేసే తప్పుడు పనుల వల్ల. కనుక ఈ రెవెన్యూ అధికారులను, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు, జిల్లా కోర్టు పెట్టాలని చెప్పేసి కూడా మేము రెండో డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకు మరీ దారుణంగా 2,000-3,000 పెన్షన్ వస్తుంది సార్. వాళ్ళు 60 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే, మరి కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ 2 సంవత్సరాల కిందనే ఈ 2,000 పెన్షన్తో ఒక కామన్ మ్యాన్ ఉద్యోగం చేసిన వ్యక్తి బ్రతకలేడని చెప్పేసి హయ్యర్ పెన్షన్ అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చి దాని చట్టాన్ని రూపొందించి మరి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి వీళ్ళకి వెంటనే తక్షణం 8,000-10,000 చేసి వీళ్ళకి పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తే అది కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కనుక ఇలాంటి అనేక మంది రిటైర్డ్ అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అది ఏపీఎస్ఆర్టీసీ అయినా, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ అయినటువంటి చాలా మంది పెన్షనర్స్ ఈరోజు చాలా బాధపడుతూ ఈ నంబర్ 1 ఆఫీస్కి వచ్చేసి, సార్ మాకు తక్షణం దీని మీద ఒక డెబిట్ కండక్ట్ చేసి మా సమస్యకు మీరు మార్గం చూపాలని చెప్పేసి మన నంబర్ 1 ఛానల్ అధికారి అయినటువంటి ఓనర్ అయినటువంటి సాయి సుధాకర్ నాయుడు గారికి అడగడము, ఆయన వెంటనే నన్ను పిలిపించి దీనికి ఏం చేద్దాము, చట్ట ప్రకారంగా మీ వంతు సహకారం ఉండాలని చెప్పడం జరిగింది. కనుక నేను సుధాకర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము కూడా సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఈ పెన్షనర్స్ యొక్క సమస్యను కూడా తీసుకొని ఖచ్చితంగా మేము వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా నంబర్ 1 ఛానల్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, నేను నంద్యాల జిల్లా డోన్ అడ్వకేట్ని. అలాగే నా మిత్రుడు వచ్చేసి తెనాలి బార్లో అడ్వకేట్ కామేశ్వరరావు గారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.